అక్షయ్ అయితే చాలా సీరియస్‌గా వచ్చి, "ఏంటి నాన్న ఆస్తిలో 51% నా పేరున రాయడం ఏంటి? లాయర్ నాకిప్పుడే చెప్పాడు" అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. ఇక బామ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక కామ్లీ వీళ్ళందరూ అయితే అక్షయ్ అనే మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. కమల్ వీళ్ళందరూ అయితే ఏంటి అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడు అనైతే చూస్తూ ఉంటారు. ఈ మాట చెవున పడిన అవని అయితే ఏంటి అని అయితే అలా చూస్తూ ఉంటుంది. అప్పుడైతే మేడ నుంచి దిగి వస్తున్న పార్వతి అయితే అమ్మో! అక్షయ్‌కి నిజం తెలిసిపోతుందేమో అనైతే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం మాట్లాడకుండా అక్కడే ఉండిపోయి అలా వింటాడు. ఇక కామ్లీ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? నా ఒక్కదానికే 51% రాయడం ఏంటి అని గట్టిగా అడుగుతూ ఉంటాడు అక్షయ్. ఆ మాటలకి ఏంటి మామయ్య ఆ బావగారు ఒక్కరే మీకు బిడ్డ ఇంకెవరు కాదా? ఆ బావగారి పేరున సగం ఆస్తి రాయడం ఏంటి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది పల్లవి. ఇక కామ్లీ కూడా అవును నాన్న మేమెవ్వరం మీకు గుర్తు రాలేదా? అన్నయ్య ఒక్కడికే సగం వాటా రాయడం ఏంటి? మరి మా పరిస్థితి ఏంటి? అని చెప్పి కామ్లీ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళ కాసి రాజేంద్ర ప్రసాద్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏం సమాధానం చెప్పకుండా. ఇక అవని వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక అక్షయ్ కూడా అక్కడే ఉండి అలా చూస్తూ ఉంటాడు. ఇక కమల్ అయితే నీకెందుకే ఇవి ఆస్తి గొడవలు? చిన్నపిల్లవి పెద్దవాళ్ళేవో మాట్లాడుకుంటున్నారు కదా మనకెందుకు అని కమల్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి నువ్వుండ్రా అని కొట్టేస్తూ ఉంటుంది కామెడీ. ఇక కామెడీ అయితే అలా అడుగుతూ ఉంటే ఇంక ఎందుకక్క అని అంటూ ఉంటుంది ప్రణతి. మనకెందుకు పెద్దవాళ్ళు వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు కదా అని ప్రణతి అనేస్తూ ఉంటుంది. మీరు ఆగండి అని గట్టిగా గసిరేస్తూ ఉంటాడు అక్షయ్. అలా అనేసరికి కామెడీ పల్లవి వీళ్ళైతే కామ్గా ఉండిపోతూ ఉంటారు. కామ్గా ఉండిపోయి అలా చూస్తూ ఉంటారు. కమల్ వీళ్ళందరూ అయితే అలా చూసేసరికి అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఏంటి నాన్న సమాధానం చెప్పు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉంటాడు.